రాజేష్ అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ అండి. అయితే 8 మంత్స్ అయింది కదా గవర్నమెంట్ వచ్చి, ఎలా ఉందంటారు? ఫైన్ అండి, ఆల్ సాటిస్ఫైడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే ఎస్ సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు కదా, ఆయన వయసు అయిపోతుంది కాబట్టి ఆయన ప్లేస్లో పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా, లేదా లోకేష్ వస్తే బాగుంటుంది అంటారు అడుగుతున్నారు. ఇద్దరు కలిసి ఉంటే బెటర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టెక్నికల్గా కొంచెం పవన్ కళ్యాణ్ కన్నా లోకేష్కి కొంచెం బెటర్ నాలెడ్జ్ ఉంది టెక్నికల్గా. అడ్మినిస్ట్రేటివ్ పరంగా మేబీ పవన్ కళ్యాణ్కి ఉండొచ్చు, కానీ టెక్నికల్గా మనం ఇప్పుడు ఒక ఐటీ కంపెనీలో ముందుకు వెళ్ళాలంటే కొంచెం బెటర్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఫస్ట్ అలా సపోర్టివ్గా ఉంటే బెటర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కంపేర్ టు ఐటీ కంపెనీలు వాటిల్లో లోకేష్ గారు సమ్ బెటర్ నాలెడ్జ్ ఉంది. ఆ ఆస్పెక్ట్లో ఆయన్ని ప్రిఫర్ చేస్తుండొచ్చు. అట్ ది సేమ్ టైం ఇక్కడ కొంచెం కంప్లీట్గా ఇద్దరు ఇక్కడ కొంచెం చూసుకోవాలి కదండి నెక్స్ట్ లెవెల్లో. ఇప్పుడు చేయగలంటారా చంద్రబాబు నాయుడు గారు ఆప్షన్స్, పవన్ కళ్యాణ్ గారు? ది సేమ్ థింగ్ ఐ మెన్షన్డ్ దట్ టెక్నికల్గా నేను మీ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కూడా అదే చెప్పానండి. ఇద్దరు కంబైన్డ్గా ఉంటే టెక్నికల్గా ఇట్లా అవుట్ స్టేషన్కి లోకేష్ గారు బెటర్గా చూసుకోవచ్చు, ఇక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్ పవన్ కళ్యాణ్ గారు చూసుకోవచ్చు. అలా ఉంటేనే బాగుంటుందని చెప్తున్నాను నేను మొదటి నుంచి. అదే పాయింట్ చెప్పి మీరు మళ్ళీ అదే క్వశ్చన్ మళ్ళీ రిపీటెడ్గా అడిగారు. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది, పనితీరు ఎలా ఉంది? ఆయన ఫైన్ అండి, నేను చెప్తున్నది అడ్మినిస్ట్రేషన్ పరంగా బాగుంది, లోకల్ అడ్మినిస్ట్రేషన్ పరంగా నేను చెప్తుందేనండి. లోకల్ ఇక్కడ వీటిని అడ్మినిస్ట్రేషన్ చేయడం పరంగా పవన్ కళ్యాణ్కి బెటర్ నాలెడ్జ్ అంటే ఏ విధంగా ఇప్పుడు కంపెనీలతో మాట్లాడడం తీసుకురావడం బై ఆస్పెక్ట్లో లోకేష్ గారు బెటర్ పర్ఫార్మెన్స్. అది అంటే ఏ విధంగా చేశాడు ఆయన? 8 నెలలు ఏం చేశారు పవన్ కళ్యాణ్? ఇప్పుడు ప్రతి ఆస్పెక్ట్లో ఇప్పుడు ఆయనకి ఇచ్చిన దాంట్లో అన్ని ఇన్వాల్వ్ అవటం, వెళ్ళి ఏంది పర్టికులర్గా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వాటిని మానిటర్ చేయడం సిచ్యువేషన్. ఇంతకు ముందు ఏంటంటే ఒక మినిస్ట్రీ ఉంటే అక్కడ కూర్చొని చేసేవాళ్ళండి. ఆయన ఏంటంటే డైరెక్ట్గా లైవ్లోకి వెళ్తున్నారు, అప్పటికి వెళ్తున్నారు, చూస్తున్నారు పని జరుగుతుందా లేదా, క్వాలిటీ ఎలా ఉంది ఏంటని మానిటర్ చేస్తున్నారు. ఆ ఆస్పెక్ట్లో పర్ఫెక్ట్ చేస్తున్నారు, ఆయన పర్ఫెక్ట్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. అంటే ఆయన సినిమాలు చేయడం బెస్ట్ అంటారు, లేకపోతే చాలా మంది ఏమంటున్నారంటే ఇతనికి ఎక్స్పీరియన్స్ లేదు, సెల్లి సినిమాలు చేసుకోవడం బెస్ట్ అని చెప్పి అంటున్నారు, అంటే వైసీపీ వాళ్ళు? లేదండి, ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్ వస్తుంది, ఇప్పుడు 5 yearsలో వస్తుంది. అందుకే అంటున్నానండి, కంబైన్ కొంటే వెరీ గుడ్ అని చెప్తున్నానండి నేను. అది ఇప్పుడు కంప్లీట్ లోకేష్ ఇస్తేనే ఇక్కడ లోకల్గా ప్రాబ్లం అవుతుంది, అలాగని కంప్లీట్ పవన్ కళ్యాణ్కి ఇస్తే ఆ లెవెల్లో ఉండొచ్చు. ఇప్పుడు ఇద్దరు అతను టెక్నికల్గా కొంచెం బెటర్ పొజిషన్ ఉండి, ఇతను అడ్మినిస్ట్రేటివ్ పరంగా కొంచెం బెటర్గా ఉన్నాడు అనమాట. సో కంబైన్ కొంటే మొత్తం పర్ఫెక్ట్ అండి, ఇబ్బంది ఏం లేదు అసలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటారు మీరు? లెక్చరర్. ఓకే, 8 నెలలు ఎలా ఉంది? 8 months హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ట్రాక్లో పడింది, బాగానే ఉంది. ఏం కాదు, జనరల్గా ఒక 6 months టైం ఇవ్వాలంటారు. వాళ్ళందరూ ఒక టీమ్గా బాగానే చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళంతా ఓన్లీ దాన్ని ఏమంటారు, డెవలప్మెంట్ అని వెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు బలోపేతం చేయటం కానీ, లేకపోతే దాన్ని ఏమంటారు, ఎవరైతే బేసిక్స్ ఉండాలి వాళ్ళు నేర్చుకునే అక్షరాలు నేర్చుకోవాలి కదా, వాళ్ళు మర్చిపోతున్నారు. ఓన్లీ అక్షరాలు, పదాలు, సెంటెన్సెస్కి వెళ్తున్నారు, వాళ్ళని మర్చిపోతున్నారు. వాళ్ళని గుర్తుపెట్టుకుని ఏబిసిడీలు గుర్తుపెట్టుకుంటే వాళ్ళు నిలబడతారు, గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోతుంది కాబట్టి ఆయన ప్లేస్లో కూటమిలో పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందా చైర్లో, లేకపోతే లోకేష్ వస్తే బాగుంటుందా సీఎంగా? అంటే రేపటిని ఎవరో డిసైడ్ చేయలేరన్న, ఎవరు వస్తే బాగుంటుంది అనేది ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడే తెలుస్తుంది. మీకు మీ మనసులో మాట వీళ్ళు వస్తే పలానా బాగుంటుందా? వీళ్ళు ఎవరు వచ్చినా బాగోదు, సరైన రావాలంతే. సరే, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పనితీరు? ఆయన కొత్తగా వచ్చారు కదా గవర్నమెంట్లోకి. ఆయనకి ఏదో చేయాలని ఖచ్చితంగా తపన ఉంటుంది, ఆయనకి నాలెడ్జ్ ఉంటుంది. ఆయనలాగా ఆయన కింద వాళ్ళు కూడా పనిచేస్తే అంత బాగుంటుంది. ఆయన ఎలా ఉంది పనితీరు గవర్నమెంట్? ఆయన పవర్లో ఉన్నా పవర్లో రాకపోయినా పవన్ అంతే. నేను హార్డ్ కోర్ ఎన్టీఆర్ అభిమాని, కానీ పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఎక్కువ. ఆయన ఈ కూటమిలో ఉన్నా బయట ఉన్నా హీఈస్ పవన్ అంతే. థ్యాంక్ యూ బ్రదర్. మీ పేరు? నా పేరు సూర్య అండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇక్కడ జాబ్ అండి, హైదరాబాద్లో ఉంటాను. ఓకే, ఏం డెవలప్మెంట్ చూసారు? నేను తెలియదు, ఇంతకుముందు మీద అయితే ప్రతిదీ బాగుందండి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద అయితే చాలా బాగుంది. అయితే రీసెంట్గా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అని అడుగుతున్నారు, వాళ్ళ కార్యకర్తలు ఎలా చూస్తారు దాన్ని? లోకేష్ గారు డిప్యూటీ సీఎం కార్యకర్తలు అడుగుతున్నారంటే అండి, డిప్యూటీ సీఎం పదవి అనేది గొప్పదేం కాదండి. అది ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 4 చేశారు. మీకు 4 చేసిన పేర్లు చెప్పానండి, ఎవరో తెలియదు కూడా. ఆ డిప్యూటీ సీఎం పదవి అనే దానికి వాల్యూ కూడా లేదు. ఆ పదవికి వాల్యూ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఉండడం వల్ల పదవికి వాల్యూ వచ్చింది. ఆయన పవన్ కళ్యాణ్ ఆ చేసే పనుల వల్ల టీడీపీలో ఒక వర్గానికి, కొంతమందికి, అందరూ అని నేను అనలేను, కొంతమంది ఏంటంటే అది జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు క్రేజీ రావడం కానీ, మీకు కాకినాడ పోర్టు దగ్గర షిప్స్ ఇచ్చేయడం కానీ, అలాంటివి ఆయన అవుతుంటే ఒక అభద్రతాభావం ఒకటి టీడీపీ వాళ్ళు కొంతమంది శ్రేణులకు అలా వచ్చి లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవుతారనో లేకపోతే సీఎం అవుతారనో ఇలా ప్రచారం ఒకటి స్టార్ట్ చేశారు. డిప్యూటీ సీఎం ఇవ్వనమండి, లోకేష్ గారు తీసుకోమండి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు, ఎవరిష్టం వాళ్ళది.
మేము చెప్పేది ఏంటంటే డిప్యూటీ సీఎం అనేది కాదండి, పవన్ కళ్యాణ్ గారి వల్ల డిప్యూటీ సీఎంకి హోదా పెరిగిందండి. కుమార్ అండి. ఓకే, ఎలా ఉంది? 8 నెలలు అయింది కదా గవర్నమెంట్ వచ్చి. పర్లేదండి, బాగానే ఉంది, నాట్ బ్యాడ్. చూస్తారా పాలిటిక్స్ అయ్యండి, వాచ్ చేస్తారా? పర్లేదండి. అంటే గారు సీఎంగా ఉన్నారు కదా, ఇప్పుడు ఆయన వయసు అయిపోతుంది కాబట్టి ఆయన ప్లేస్లో పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా లేకపోతే లోకేష్ వస్తే బాగుంటుందా సీఎంగా? లెట్ పీపుల్ డిసైడ్. అంటే ఇంకా మళ్ళీ 5 సంవత్సరాలు ఆగాలంటారా? మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాల్సిందే కదా, ఈయన అయితే ఈ 5 ఏళ్ళలో దిగినప్పుడు ఇప్పుడు ఆలోచిద్దాం. సరే, పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? పనితీరు ఆయన కొత్తగా వచ్చారు కదా గవర్నమెంట్, అంటే ఏ విధంగా బాగుంది? జగన్ గారు చూసాక ఎవరిదైనా బాగానే ఉంటుంది. జగన్ చూసాక ఎవరిదైనా బాగానే ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? నా పేరు కృష్ణ అండి. ఓకే, ఏ ఊరు మీది? ఆంధ్రాలో శ్రీకాకుళం డిస్టిక్ బాలసీమ గ్రామం. హైదరాబాద్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ? నేను వచ్చి మోర్ దెన్ 15 years ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇక్కడ నెట్వర్క్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. సార్ ఓకే, రీసెంట్గా సంక్రాంతికి ఊరు వెళ్ళారా మీరు? వెళ్ళలేదండి, ఊరు వెళ్ళలేదు. అదే సిస్టర్ వాళ్ళు వెళ్ళారు. ఎలా ఉంది అక్కడ? డెవలప్మెంట్ ఏమైనా కనపడిందా మీకు? రోడ్లు వేయడం ఇప్పుడు కొత్తగా రోడ్లు ఉన్నాయి, నెక్స్ట్ అన్నీ చేస్తున్నారు. ఇప్పుడైతే కూటమి, నో ప్రాబ్లం, చాలా బాగా చేస్తున్నారు. అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏమైనా కనపడిందా? కనిపిస్తుందండి, డిఫరెన్స్ ఉంది. కొన్ని ఇంకా ఊర్లు అంటే కొన్ని పథకాలు ఇంకా వాళ్ళకి ఇంకా అంత ఇది లేదు కాబట్టి వస్తాయి, మేబీ అవి కూడా వస్తాయి ఫ్యూచర్లో. కొత్తగా పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? చూస్తారు, చాలా బాగుందండి. నెక్స్ట్ ఆయన సీఎం అయితే ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాం. అంటే ఏ విధంగా బాగుంది మీకు? ఆయన ప్రతి ఒక్కటి తీసుకుని రెస్పాన్సిబిలిటీగా ఒక స్టేట్ ఎలా డెవలప్ అవ్వాలని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. ప్లస్ ఏదైనా ఇష్యూ ఉంటే ఆయన ఫస్ట్ ఆయన రియాక్ట్ అవుతున్నారు. ప్రతిదాన్ని ఆయన వచ్చి మరీ తీసుకుంటున్నాడు కదా, దాన్ని కేర్ తీసుకుంటున్నాడు. అంతకంటే ఏమి ఇంతవరకు ఎవరు 5 years బ్యాక్ ఎవరు చేయలేదండి. లాస్ట్ 5 years అలా ఎప్పుడు చేయలేదు ఎవరు. ఒక ఇష్యూ వస్తే ఒక ఆన్వాయ్ వెళ్తుంటే ఒక పర్సన్ అక్కడ నిల్చుంటే ఆపి ఆయన తీసుకొని మాట్లాడేంత ఇంతవరకు ఎవరు నేను చూడలేదు ఇప్పటి వరకు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు నాకు తెలిసి, నాకు సపోజ్ 40 years ఇప్పుడు నేనైతే చెక్ చేయలేదు, ఎవరిని చూడలేదు. ది బెస్ట్ పవన్ కళ్యాణ్. ఈరోజు పవన్ కళ్యాణ్ వల్లే నాకైతే మేబీ నేను ఫ్యూచర్లో ఏపీ వెళ్ళిపోదామని చూస్తున్నా. ఇప్పుడు డెవలప్మెంట్ ఏం లేదు కదా, మరి ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? వస్తాయన్న, ఇప్పుడు వెళ్ళారుగా మన దావస్ తెస్తారు, కంగారు పెడతారుగా. పుట్టగానే ఎవడు అన్నం తిండు, పాలే తాగుతారు. వెయిట్ చేయాలి, పేషెన్స్ ఉండాలి. 5 ఏళ్ళు చూశారు, పేషెన్స్ ఇచ్చారు, ఛాన్స్ చూశారు కదా. మళ్ళీ ఇప్పుడు ఇంకా 6 నెలలు కాలేదు మాకు అది చేయలే ఇది చేయలే అంటే ఇంతమంది మాట్లాడుతారు కదన్నా. ఒక్క మాట చెప్తాను నేను, ఎవడైనా పుట్టగానే మాట్లాడతాడా? మాట్లాడు కదా, టైం ఇవ్వాలి. వాడు ఎవడో చదవగానే జాబులు రావు. డిగ్రీ చదవాలా, డిగ్రీ తర్వాత బీటెక్ ఎంటెక్లు చేసినాక జాబులు వస్తాయి. ఇది కూడా అంతే, వచ్చి 6 నెలలకి ఏం చేయలే ఏం పీకలే. కొంతమంది మాట్లాడుతున్నారు, చేస్తారు. వాళ్ళకంటే చాలా బాగా చేస్తున్నారు, ఇంకా చేస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది, గర్వంగా. థ్యాంక్ యూ. అండి ఏం చేస్తూ ఉంటారు? నేను లెక్చరర్ని. ఓకే, స్కూలా కాలేజ్? కాలేజ్. ఓకే, ఇప్పుడు 8 months అయింది కదా, ఎలా ఉంది? బాగానే ఉందండి, ప్రభుత్వ పథకాలు బాగానే ఉన్నాయి. అంటే రాజకీయాలు చూస్తూ ఉంటారు టీవీలో అవన్నీ? మాకు టైం తక్కువ ఉంటుంది, ఉన్న టైం వరకు. సరే ఓకే, చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోతుంది కాబట్టి ఆయన ప్లేస్లో పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా లేకపోతే లోకేష్ వస్తే బాగుంటుందా? ఎవరైనా పర్లేదు కదా. అంటే మీ ఒపీనియన్, మీ మనసులో మాట. అంటే యువకుడు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా బాగానే చేస్తారు. ఆయనది ఎలా ఉంది పనితీరు? ఎలా ఉంది? అయితే కొన్ని విషయాల్లో ఆయన టెంపర్గా నిర్ణయం తీసుకోవడం బాగా. అంటే ఎలాంటి విషయాల్లో? ఇప్పుడు మన షిప్ ఉంది, సినిమా డైలాగ్లా ఉంది, సీజ్ ద షిప్ అంటే. అది నిజమే కదా, పట్టుకున్నారు కదా సరికాదు అంత పట్టుకున్నారు. అంటే గత 5 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది, అది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. అదే మన సొమ్ము, అది మన గవర్నమెంట్ది, అది బియ్యం వేరే దేశాలకు పంపించేస్తున్నారు డబ్బులు. ఎలా చూస్తారు దాన్ని? అంటే బోట్లు వెళ్ళి అంత చేసి పట్టుకోవడం గ్రేటే కదా, అలా చూస్తారు. అంటే కొన్ని చోట్ల అది మంచి విషయమే, కాకపోతే అలా అనిపించింది. ఆ కోణంలో కొద్దిగా సినిమా డైలాగ్లో అనిపించింది అంతే. మిగతా విషయాల్లో అంతా బాగానే ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటారు? విజయ డైరీలో సేల్స్ మేనేజర్గా చేస్తాను. ఓకే, ఎలా ఉంది? 8 months అయింది కదా గవర్నమెంట్ వచ్చి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 8 monthsలో రోడ్లు కానీ డెవలప్మెంట్ బాగానే ఉంది. అలాగే గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అన్నీ వీళ్ళు చేయట్లేదు అంటున్నారు, కానీ ఇంపార్టెంట్ బాగానే చేస్తున్నారు వీళ్ళు కూడా. అలాగే రైతులకి డబ్బులు కూడా బాగానే పడినాయి. అంటే నేనే రైతుని ఒక విధంగా. లాస్ట్ ఇయర్ 1 year పట్టింది నాకు అమౌంట్ పడుతుంది. ఈసారి 3 months వితిన్ 30 daysలో అమౌంట్ పడింది. అది మనం కౌలు డబ్బులు కానీ ఏదైనా కానీ. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది, ఇచ్చే ఇంపార్టెన్స్ ఆయనకి ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా డిప్యూటీ సీఎం అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చింది ఏ గవర్నమెంట్ చేయలే.
వాడుకుని వదిలేశారు కానీ కులం ప్రాతిపదికలో వాడుకుని వదిలేశారు కానీ ఏ గవర్నమెంట్ కూడా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఎవరు ఇవ్వలేదు. ఆ కులానికి ముఖ్యంగా గతంలో ప్రభుత్వం ఎవరైనా సరే వాడుకున్నారు, కాపు కార్డు అని వాడుకున్నారు కానీ ఎవరు ఇంపార్టెన్స్ వల్ల ఈయన సీఎం గారు బాగానే ఇస్తున్నారు. అలాగే వాళ్ళిద్దరికి ఏ భేదాలు లేవు, వీళ్ళు జనం వాడుకోవడం తప్పితే ఏమీ లేదు. ఆయన ఎలా ఉంది, పనితీరు ఎలా ఉంది? ఆయన కొత్తగా వచ్చాడు కదా, అంటే ఏ విధంగా బాగుందా? ఏ విధంగా ఉంది ఆయన జనాలు అనుకున్నంత జనాలు ఏమనుకున్నారంటే ఇంకేం తెలియదు, ఏదో మాట్లాడతాడు అనుకున్నారు కానీ చాలా చూసి మాట్లాడుతున్నాడు. ఆయన కూడా ఫీల్డ్లో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే సమస్యల పరిష్కారాలు. మా దగ్గర గుడివాడలో వాటర్ సమస్య ఒకటి బాగా పరిష్కరించారు రాము గారితో కలిసి. అది సక్సెస్ అయిందిగా. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోతుంది కాబట్టి ఆ ప్లేస్లో లోకేష్ ఉంటే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు గారు వయసు ఏం అవ్వలేదండి. ఇంకో ఆ వయసు అవడం అంటే దానికి వయసు ఏముంది? ఏబిఎన్ ఛానల్లో అడుగుతూ ఉంటున్నారు రోజు. ఒట్టి మాటలండి, ఆయన వయసు ఏం అవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారికి వయసు అవ్వలేదు. ఆయన ఆలోచన తీరు వేరు. ఆయన 53 రోజులు జైల్లో ఉంచినా సరే ఆయన ఏమీ ఇబ్బంది పడలేదు. ఆయనకి ఏ అలవాటు లేదు, ఒకటే అలవాటు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఆయన అలవాటు. అది అంటే మామూలుగా మీ మనసులో మాట నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది? నెక్స్ట్ ఎలక్షన్ అయిన తర్వాత ఓటమిలోనే ఉంటుంది. ఆయన రెస్ట్ తీసుకుంటారు కాబట్టి వయసు అయిన తర్వాత వాళ్ళిద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ లోకేష్ అవ్వచ్చు, లేదా ఈ లోపల ఇంకో మంచి నాయకుడు పుట్టు రావచ్చు. ఎవరు చెప్పారు? చెప్పలేం. ఈ 5 ఏళ్ళు ఈయనే ఉండాలి. మా లెక్కలు అయితే ఇంకో 5 ఏళ్ళు కూడా ఈయనే ఉంటేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ బాగుంటుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు కూడా అడుగుతున్నారు కార్యకర్తలు అంతా, టీడీపీ అది ఎలా చూస్తారు? కార్యకర్తలు అడుగుతారండి, కార్యకర్తలు 100 అడుగుతారు. అవన్నీ మాకు ఇంపార్టెంట్ కాదు కదా. మనం ప్రజల్లో ఏముందో చూసుకోవాలి, అందరూ అభిప్రాయాలు తీసుకోవాలి. ఒక కులం ఒక మతం కాదు కదా పార్టీ లేదా డిప్యూటీ సీఎం అనేది. అందరూ గెలిపించారు, తెలుగుదేశాన్ని కానీ జనసేన కానీ. కాబట్టి అందరూ అభిప్రాయాలు పరిగణలో తీసుకోవాలి. అది ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే. నా పేరు కిషోర్ బాబు. ఓకే, 8 months ఎలా ఉందో గవర్నమెంట్ పాలసీస్ మంచిగానే ఉన్నాయి, చక్కగానే ప్రజలంతా హుషారుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పనితీరు? ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రతి సమస్య మీద మంచిగానే రెస్పాన్స్ అవుతున్నారు, బాగుంది, పబ్లిక్లో కలుస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోతుంది కాబట్టి ఆయన ప్లేస్లో పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా, లోకేష్ వస్తే బాగుంటుంది? అది కూటమి పెద్దోళ్ళు చెప్పాల్సిందే, ప్రజల్లో మీ మనసులో మాట. ప్రజలు కూటమి ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నాము. సీఎం ఎవరికి వస్తే బాగుంటుంది? సీఎం గురించి మనం చెప్పలేమండి, నేనైతే చెప్పలేను. ఓకేనా? థ్యాంక్ యూ. కలిసి పని చేస్తేనే సంతోషం, ఎందుకంటే ఎవరి బలం వాళ్ళకి తెలుసు కాబట్టి మనము ఒకరు రావాలి. రేపన్న రోజు ఆయన రెస్ట్ తీసుకుంటారు కదా, ఆయన ప్లేస్లో ఎవరు వస్తే బాగుంటుంది? దానికి కొంచెం టైం పడుతుంది సార్, ప్రస్తుతానికి అయితే చెప్పలేము, ప్రజలు మేము చెప్పలేము. ఓకే, థ్యాంక్ యూ. పేరు శ్రీనివాస్. ఓకే, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు కదా ప్రజెంట్, ఆయన ప్లేస్లో ఇప్పుడు వయసు అయిపోతుంది కాబట్టి ఆయన ప్లేస్లో పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా, లోకేష్ వస్తే బాగుంటుందా? తెలుగుదేశం వాళ్ళందరూ లోకేష్ అంటారు. లోకేష్ వస్తాడు, పవన్ కళ్యాణ్ ఎట్ట వస్తాడు? అంటే వయసులో పెద్దోడు కదా పవన్ కళ్యాణ్. వయసుడికి కావాలి, అంతకంటే పెద్దోళ్ళు ముసలోళ్ళు కోట్ల మంది ఉన్నారు. మరి అప్పుడు విడిపోతారంటారా? ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్కి ఇవ్వలేదు అనుకో, విడిపోతే మరి అప్పుడు జగనే వస్తాడు కదా మళ్ళీ. రాని ఏమైద్ది? ఆయనే బెస్ట్ అంటారా? బెస్ట్ కాదు, ఈ జనానికి బుద్ధి లేని జనానికి ఆడే సోటపులు. ఆడే కరెక్ట్ అంటారా? ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది మీకు? పనితీరు ఇవాళ ప్రజలకి మేలు చేసేవాడు కాదు కావాల్సింది, డబ్బులు ఇచ్చేవాడు కావాలి. వాడు ఎట్లాంటి అర్థమైనా పర్వాలేదు. అది ఇంకా జనాలు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారంటారా? 90% జనం డబ్బుల కోసం ఓట్లు వేసేవాళ్ళే. అంటే ఇప్పుడు జగన్ గారు అలవాటు చేశారు పథకాలు అయ్యాన్ని. జగన్ అలవాటు చేసేది ఏంటంటే పథకాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అంటే ఈ మధ్యన ఇంకెక్కువ పెంచారు కదా. వాడు పెంచడం ఏముంది, వాడు ఒక పథకం ఇచ్చాడంటే అందులో ఒక స్కామ్ ఉంటుంది. ప్రతి పథకంలో ఒక స్కామ్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వాడు ప్రతిపక్షంలో ఉండి కూడా వాడు ఎన్ని స్కాములు చేస్తున్నాడో మీకు అర్థం కావట్లా. మీకు తెలుసు, జనానికి తెలుసు, కానీ ఎవడికి అవసరం లేదు. అది ఏం స్కామ్? ఎలాంటి ఏ టైప్ అంటే ఇప్పుడు వాడు దోపిడీ చేసిన వాళ్ళందరినీ కాపాడుతున్నా. ఎవరు కాపాడుతున్నారు? జగన్. ఎవరి ద్వారా కాపాడుతున్నాడు? సిబిఐ ద్వారా. సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పటికీ మోడీకి అత్యంత ఆప్తుడు చంద్రబాబు నాయుడు కంటే జగనే. ఇప్పటికీ కూడా స్టిల్ గత్యంతరం లేక చంద్రబాబు నాయుడిని ఏదో కొద్దిగా రాజధానికి దానికి కొద్దిగా ఏదో ఇదిలెత్తున్నారు. ఇప్పుడు
మన వ్యవస్థ ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందంటే ప్రధానమంత్రి కూడా ఒక నేరస్తుడి చెప్పు చేతుల్లో ఉన్నాడు. ఇంకంతకంటే దిగజారి ఇంకేం మాట్లాడతాం. అది ఓకేనా, థ్యాంక్ యూ. ధర్మయ్య. ఏం చేస్తూ ఉంటారు? మాది వ్యవసాయం, మా అబ్బాయి వాళ్ళు జాబులు. ఏ ఊరు? మాది కావలై, మా అబ్బాయి విజయవాడ ఉండేది. మేము ఇప్పుడు 8 నెలలు అయింది కదా గవర్నమెంట్, చాలా ఉంది. నెంబర్ 1గా చేస్తున్నాడండి. ఇప్పుడు ఒకటి పథకాలు కూడా తీసుకొస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? హనుమాన్ రెడ్డి కూడా ఫస్ట్ దూహుడుగా ఉండింది, కానీ ఇప్పుడు రాజకీయంగా బాగా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. చూసారా? ఫస్ట్ దూహుడుగా మీటింగ్ కూడా పోతాం మేము. ఫస్ట్ దూహుడుగా ఉండింది, ఇప్పుడు సాబీగా వచ్చి బాగా నీట్గా మాట్లాడటం కానీ పద్ధతి కానీ అన్నీ మార్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు అయితే నెంబర్ 1 అండి. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోతుంది కాబట్టి ఈ రోజైనా రేపైనా ఆయన ప్లేస్లో పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందో లోకేష్ వస్తే బాగుంటుందో? ఇంకా ఉంది కదండి ఇప్పుడు ఉంటుంది. మీ మనసులో మాట చెప్పండి. మా మనసులో మాట ఏమో లోకేష్ వస్తే నెంబర్ 1. అప్పుడు అబ్బాయి అంటే తనయుడు ఇంకా బాగా చేస్తాడు. ఓకే, ఇప్పుడు చూస్తారా రాజకీయాలు? ఇప్పుడు టీవీ పెట్టుకుంటే ముందు ఇప్పుడు ఆ గ్యాప్ పవన్ కళ్యాణ్ గారు కవర్ చేయగలరు అంటారు? కవర్ చేస్తున్నాడు కదండి. చేయగలరా ఆయన? చేస్తుంటేనే జనం అంత కెపాసిటీ ఉందా ఆయనకు? నేర్చుకున్నాడండి. ఫస్ట్ లేదు, తర్వాత రాజకీయం వచ్చినా నేర్చుకున్నాడు పద్ధతి. బ్రహ్మాండంగా నెంబర్ 1. వీళ్ళు 20 ఏళ్ళు ఉంటే చంద్రబాబు నాయుడు రాజధాని కానీ మన ఈ లోకల్ కానీ ప్రాజెక్టులు కానీ ఈ చనిపోయే పథకాలు మొత్తాలు కానీ ఇంక 20 సంవత్సరాలు ఉంటే మొత్తం నెంబర్ 1 ఉంటుంది. మేము కూడా ఇప్పుడు జై టీడీపీనండి. మేము పుట్టిన మొదలుకొని టీడీపీ నెంబర్ 1గా ఉంటుందండి ప్రభుత్వం. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.